ఇతర పెద్దలకు, విద్యాసంస్థల పెద్దలకు అందరికీ నా యొక్క అవసరం. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి మూవీ చేస్తాను, ఎందుకంటే పెద్దలు కూడా చెప్పారు, చాలా మంది పెద్దలు ఇంకా మాట్లాడాల్సింది. ఈ జిల్లాలో ముఖ్యంగా అరుణాచల్ రెడ్డి సార్ కావచ్చు, విద్యాసంస్థల యజమాని పుల్లయ్య సార్ కావచ్చు, వీళ్ళిద్దరితో పాటు అనేక రకాల పెద్దలు విద్యాసంస్థలు ఈ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఎక్కువ చదువుకుంటే ఒక సమస్య, ఈ జిల్లాలో పెద్దగా ఉద్యోగాలు ఉండవు. ఎక్కువ చదువుకుంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్ళాలి. తక్కువ చదువుకుంటే గ్రామాల్లో ఉండిపోవాలి, పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ కూడా ఎవరు ఇవ్వరు. కానీ మన జిల్లాలో ముఖ్యమైనటువంటి ఉపాధి ఏంటి అంటే ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక 2 మాత్రమే కనిపిస్తాయి. ఒకటి ప్రైవేట్ విద్యా సంస్థలు. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఉండడం వల్ల టీచర్ పైన ఒక ప్యాషన్, గవర్నమెంట్ ఉద్యోగం ఒకవేళ రాకపోతే నేను ఏం చేయాలనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ జిల్లాలో ఉండడం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ఆ ప్యాషన్ ని వాళ్ళు సక్సెస్ తీసుకోగలుగుతారు. దానికి కారణం పుల్లయ్య గారు, తర్వాత అరుణాచల్ రెడ్డి సార్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అనేక జిల్లాల్లో కార్పొరేట్ సెక్టర్స్ వచ్చినా ఈ జిల్లాలో మాత్రం ప్రైవేట్ విద్యా సంస్థలు నిలదొక్కున్నాయి. వాళ్ళ మంచితనం, వాళ్ళ సర్వీస్, ఈ 2 కారణాలు. ఒక 2 అనుభవాలు అరుణాచల్ రెడ్డి సార్తో నాకు జరగడం జరిగింది. ఒకటి, నేను విద్యార్థి సంఘంలో ఏబీవీపీ స్టేట్ లీడర్ గా, భారతీయ జనతా పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నేను కొంతమంది విద్యా సంస్థలు, నాకున్నటువంటి చనువు, నాకున్నటువంటి ప్రేమ, అభిమానంతో కొంతమంది విద్యా సంస్థల యజమానులు కలిశారు. అందులో ఇద్దరు ఇక్కడ ఉన్నారు, అరుణాచల్ సార్ కావచ్చు, పుల్లయ్య సార్ కావచ్చు. నేను కలవడానికి వెళ్ళినప్పుడు సార్ ఏమో క్లాస్ లో ఉన్నాడు, వెయిట్ చేయమని వెయిట్ చేస్తాను. పుల్లయ్య సార్ నేను తర్వాత వచ్చాను, సార్ మీరు క్లాస్ లో ఉన్నారని అడిగాను. అవును సునీల్ అని చెప్పారు. ఇప్పుడు కూడా మీరు ఏం చెప్తారు సార్ మీరు పాఠాలు అంటే, మాకు ఇది మెడిసిన్ సునీల్, చెప్పకపోతే మాకు నిద్ర పట్టదు అన్నాడు. మాకు ఇది మెడిసిన్ సునీల్, మాకు ఇది చెప్పకపోతే నిద్ర పట్టదు అన్నాడు. అదే సీను అరుణాచల్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చాను నేను. అంటే ఒక 4-5 డేస్ తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏం సార్ లిఫ్ట్ చేయలేదు, కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే నేను క్లాస్ లో ఉన్నా సునీల్ అన్నారు. మీరు చెప్తున్నారంటే అవును అంటే ఏమైంది అన్నాడు. పుల్లయ్య సార్ దగ్గరికి వెళ్తే ఇట్లా అన్నాడు, సార్ అవును సునీల్, మాకు కూడా ఇది మెడిసినే, మాకు ఇది చెప్పకపోతే ఒక పూట భోజనం లేకుండా ఉండగలుగుతాం, కానీ మేము పాఠాలు చెప్పుకుంటే అయితే ఉండలేమని చెప్పారు. నిజంగా వాస్తవంగా ఈ రోజుల్లో నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్న కూడా టీచర్స్ డే రోజున విజయవాడలో కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము టీచర్స్ డే రోజున విజయవాడలో కార్యక్రమం పాల్గొంటే దగ్గర 400 నుంచి 500 మంది ఉపాధ్యాయులు ఇచ్చారు దానికి, ఆ కార్యక్రమానికి స్పెసిఫిక్ గా టీచర్స్. ఆయన చెప్తున్నాడు, విద్యా విధానంలో ఈరోజు భారతదేశంలో టీచర్ అనేటువంటి వర్డ్ కనిపిస్తలేదు, టీచర్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది, రేషలేషన్ పేరు మీద స్కూల్స్ ఎత్తేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ టీచర్ల యొక్క సంఖ్య తగ్గుతున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే డిఎస్సి రిలీజ్ చేయడం, ప్రభుత్వ స్కూల్స్ ని కాపాడుకోవడం, వాళ్ళకి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయులుగా తయారు చేయడం అనేది అంత ఆశామాష విషయం అయితే కాదు. కాబట్టి దయచేసి మాలాంటి వాళ్ళని, పెద్దవాళ్ళని కలిసినప్పుడు కూడా అరుణాచల్ రెడ్డి సార్ దగ్గర ఇంకొక సంఘటన ఏంటంటే, నేను కలిసి ఆశీస్సులు తీసుకున్నప్పుడు నాకు ఒక బుక్ ఇచ్చాడు ఆయన. సార్ ఆశీస్సులు ఇస్తే ఆయన బుక్ ఇచ్చాడు. ఏం సార్ ఈ బుక్ అంటే, నువ్వు ఒక జాతీయ పార్టీకి యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నీకు హిందీ, ఇంగ్లీష్ రావాలి కదా, బుక్ తీసుకున్నాడు. అదేం సార్ మేము పోతే మా సంవత్సరం వాళ్ళు చెప్తారు, వాళ్ళ సంవత్సరం మేము వింటాము, పొలిటికల్ లీడర్స్ గా కామన్ గా కలుస్తున్నప్పుడు మీరు బుక్ ఇచ్చారు ఏం సార్ అంటే, ఇది చాలా అవసరం ఇప్పుడు. అంటే ఉపాధ్యాయులు తయారు చేయడం అంటే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా మంచి చెడు చెప్పడంలో, మీరు పుస్తకం ఇచ్చి చదువుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అని మాకు తెలియజేశారు. కాబట్టి మాకందరికీ కూడా ఇటువంటి వాళ్ళ ఆదర్శాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మేము ఉపాధ్యాయుల యొక్క సమస్యలను మేము తీసుకొని పోతున్నాం. కాబట్టి ప్రతిభ అంటే కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఈ జిల్లాలో. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నప్పుడు అవనిగడ్డ పేరు చెప్తారు, అవనిగడ్డ వాళ్ళు మాకు ఫోన్ చేసి మెటీరియల్ పంపించండి అనాల్సిందని అంటారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తయారు చేస్తున్నందుకు, ఆ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే నేను ఫస్ట్ టైం చూస్తాను, ఒక గురువుకి, ఒక శిష్యుడికి గురువు సన్మానం చేయడం అది, అటువంటి అనేక రకాలుగా మీరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.